మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందరగా గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ ఈ మాసం చూసుకుంటే సామాన్యమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది ఈ నవంబర్ మాసంలో. ఎందుకంటే కొంత వీళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత, లేకపోతే ఎవరో ఒకళ్ళ వల్ల అడ్డంకులు రావడం ఇలాంటివి ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇంటా బయట అంటే సమాజంలో కావచ్చు, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే స్నేహితులతోనూ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కారణం ఏమిటి అంటే ఒక మాట మాట్లాడినప్పుడు దానికి ఇంకొకరు వ్యతిరేకించడం, లేదా అక్కర్లేని విషయాల్లో మీరు కలవజేసుకోవడం, అంటే సంబంధం లేని విషయాల్లో కూడా సలహాలు ఇవ్వడం, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే కొంత మిథున రాశి వాళ్ళకి గొడవలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు, వృత్తి అంటే ఏవైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కావచ్చు, ఎందులో పనిచేసినా కూడా అధికారుల యొక్క ఒత్తిడి అనేది మాత్రం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పనులు చేసే ఉద్యోగాల్లోనే కొత్త ఏదైనా మార్పుని తీసుకొద్దాం, లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే వాటిల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే మీరు చేసే ఏదో పెట్టుబడులు, లేకపోతే షేర్స్లో పెట్టడం, లేకపోతే ఏదో కలిసి వస్తుంది కదా అని ఇంకో దాంట్లో డబ్బులు పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది. సంతానపరంగా వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతానంతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, అలాగే లేకపోతే ఈ సంతానపరంగా మీరు చేసే ప్రయత్నాలలో అంత రిజల్ట్ అనేది వచ్చే యొక్క ఏదైతే ఫలితం ఉందో అది 100% పొందలేకపోవడం, దానివల్ల నిరుత్సాహము, నిస్పృహ ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు మనకి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించుకోవాలి. ఎదురు వారితో మాట్లాడేటప్పుడు, చేసే పనిలోనూ వాటిల్లోనూ కూడా ముఖ్యంగా వ్యాపారపరంగా సామాన్య లాభాలు వస్తాయి. అలాగే బంధువర్గాలతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అనవసరమైన ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తగ్గించుకోవాలి. అలాగే విద్యార్థులకు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క భూములు కొనుగోలు, అమ్మకాలు అలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవడం ద్వారా కొంత ఆ యొక్క సమస్యని తొలగించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే విదేశీ యానం, వీసా, లేకపోతే విదేశీ విద్య, దుర్విద్య ఇలాంటి వాటికి అంత పెద్ద మంచి అవకాశాలు లేకపోవడం, లేదా సమయం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఉద్యోగాలు లేవో, నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు కూడా కాస్త ఆలస్యం అవుతుంది, లేదా అనుకున్న స్థాయిలో, విలాసించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేకపోవడం కూడా జరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల విషయాలు సామాన్యంగా ఉంటాయి, అందులో పెద్దగా మార్పు ఉండదు. అలాగే ఏదైనా అప్పటి వరకు మంచి చెప్దాం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వివాహ విషయాల్లో ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా పిల్లలు, వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు కొంత మీకు ఆందోళన కలిగించడం అనేది జరుగుతుంది. సమయానికి నిద్రపోవాలి, తినాలి, ఇలాంటివి ఏవైతే మనకి బేసిక్గా ఉండే ఆరోగ్య విషయాలు ఉన్నాయో వాటిని పాటించుకుంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యల నుండి దూరపడడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కానీ చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి పెద్ద అంత అనుకూలంగా లేదు. కారణం ఈ యొక్క వీళ్ళకి ఏవో ఒక పదవులు ఊడిపోవడమో, లేకపోతే
లేకపోతే పార్టీలో విలువ లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. సినీ కళా రంగాల వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఏమీ రావు. వచ్చిన అవకాశాలను కూడా వీళ్ళు చేజార్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా అన్యోన్యతా లోపం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వాళ్ళు అన్ని విషయాలు ఎందు జాగ్రత్తగా ఉండాలి. అందులో మిథున రాశిలో పనిచేసే స్త్రీలు కానీ లేకపోతే పురుషులు కానీ, ముఖ్యంగా స్త్రీలు అయితే ఇంకొంచెం జాగ్రత్త అనేది అధికంగా ఉండాల్సి వస్తుంది. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం. కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.